హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి జిఎన్ఎం జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ కోర్స్ గురించి అయితే మనకి ఇదివరకు చూసాం. 2 days బ్యాక్ అయితే నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఆ నోటిఫికేషన్లో భాగంగా చాలామంది అడుగుతున్నటువంటి డౌట్స్ ఏంటి అంటే, స్టూడెంట్స్ చాలామంది కామెంట్ చేస్తున్నారు కింద. సో బ్రదర్, మనకి కాలేజెస్ లిస్ట్ ఏంటి సో అని చెప్పేసి ఒకసారి పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఎక్కువ మంది అప్లికేషన్ అడగట్లేదు, సో నేను దాని గురించి చెప్పాను అనమాట. సో అప్లికేషన్ అంటే డీడీ ఎలా తీయాలి, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అది అంతా చెప్పగలుగుతాను, కానీ అడగట్లేదు. అండ్ వ్యూస్ కూడా చాలా తక్కువనే వచ్చినాయి. అయినా పర్లేదు, మీకోసం అయితే కాలేజెస్ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చేయడమే కాదు, ఇందులో గవర్నమెంట్ కాలేజెస్ ఏవి, ప్రైవేట్ కాలేజెస్ ఏవి, డిస్ట్రిక్ట్ వారిగా ఉన్నటువంటి కాలేజెస్ ఏవి, అండ్ అందులోకి వెళ్ళి మీరు చూసుకునే విధంగా నేనైతే చూపిస్తూ ఉన్నాను ఈ వీడియోలో. ఓకేనా? ఫర్ దట్ ప్లీజ్ ఒక లైక్ కొట్టేసేయండి. అలాగే ఈ వీడియో అయిపోయిన తర్వాత షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా వెళ్ళి మీరైతే టీజీఎన్ఎంసీ, తెలంగాణ స్టేట్ కాబట్టి టీజీఎన్ఎంసీ అనే వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయండి. సో మీరు వచ్చాక ఇక్కడికి కిందకి స్క్రోల్ ఏం చేయకుండా డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ అనేసి ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి స్కూల్ ఆఫ్ నర్సింగ్ అంటే జిఎన్ఎం అనమాట, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అంటే బీఎస్సీ నర్సింగ్. ఇక్కడ మనకు కావాల్సింది స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాబట్టి దీనిపై క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ లిస్ట్ అయితే వస్తుంది. అన్ని డిస్ట్రిక్ట్స్ కనిపిస్తూ ఉంటుంది. సో అకార్డింగ్ టు న్యూ డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్ కనిపిస్తూ ఉంటాయి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మనకి ఉన్నటువంటి టోటల్ కాలేజెస్ చాలానే ఉన్నాయి. సో ఇందులోకి వెళ్ళి ఒక్క విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇందులో నేను ఒక లాస్ట్ టైం ట్రిక్ చెప్పాను మీకు. ఇందులో కనిపిస్తున్నటువంటి కాలేజెస్కి పేరెంట్ హాస్పిటల్ ఉండకపోవచ్చు. పేరెంట్ హాస్పిటల్ అంటే దానికి అనుసంధానమైనటువంటి హాస్పిటల్ ఉండకపోవచ్చు, కొన్ని కాలేజెస్కి మాత్రమే. ఇన్ కేస్ ఈ యొక్క కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కనుక ఉంటే దానికి పక్కాగా పేరెంట్ హాస్పిటల్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు మీరు జిఎన్ఎం చేస్తే యాజ్ ఇట్ ఈస్గా బీఎస్సీ వాళ్ళు ఎలా చేస్తున్నారో వర్క్ అంతకంటే ఎక్కువ చేయవచ్చు. సో నేను ఏం చెప్తానంటే, హాస్పిటల్ లేకుండా కొన్ని బిల్డింగ్స్ పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే క్లాసెస్ చెప్తూ ఉంటారు. వాళ్ళకి క్లినికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండదు. బట్ థియరీ నాలెడ్జ్ ఉంటే ఏం లాభం? దీనికి కావాల్సింది మొత్తం క్లినికల్ నాలెడ్జ్. సో మనకి అందుకోసమే పేరెంట్ హాస్పిటల్ ఉండాలి. సో నేనేం చెప్తానంటే, మీరు ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి దానికి పేరెంట్ హాస్పిటల్ ఉందా లేదా అని తెలుసుకోండి ఫస్ట్. సో లేదంటే ఈజీగా దీంట్లో బీఎస్సీ నర్సింగ్ ఉంది అనిపిస్తే మీకు ఈజీగా తెలిసిపోద్ది ఏంటి, లైక్ పేరెంట్ హాస్పిటల్ ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ ఉంది అంటే తప్పకుండా పేరెంట్ హాస్పిటల్ ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి వరంగల్ చూద్దాం. వరంగల్లో వచ్చేసి జేఎస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఉంది. అండ్ ఎంజిఎం హాస్పిటల్ వరంగల్, ఇది గవర్నమెంట్ హాస్పిటల్. రోహిణి స్కూల్ ఆఫ్ నర్సింగ్ సుబేదారి. సెయింట్ యాన్స్ హాస్పిటల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఫాతిమా, కాజీపేట దగ్గర ఉంటుంది, ఫాతిమా నగర్. యాపిల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ పోచమ్మ మైదాన్ వరంగల్. లైఫ్ లైన్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ రామ్నగర్ హన్మకొండ. మైత్రి స్కూల్ ఆఫ్ నర్సింగ్ భీమారం వరంగల్. మిడికేర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ హంటర్ రోడ్ హన్మకొండ. వాగ్దేవి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కిషన్పూర హన్మకొండ. శ్రీ రేమ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఇది వచ్చేసి మనకి వరంగల్ డిస్ట్రిక్ట్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు వరంగల్ అయిపోయింది. వరంగల్ రూరల్లో వచ్చేసి ఒకటే కాలేజ్ ఉంది, సెయింట్ జాన్స్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అనమాట ఇది. నెక్స్ట్ ఖమ్మం డిస్ట్రిక్ట్లో చూద్దాం. ఖమ్మం డిస్ట్రిక్ట్లో వచ్చేసి గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఖమ్మం, గవర్నమెంట్ ఇది. మమతా స్కూల్ ఆఫ్ నర్సింగ్ రోటరీ నగర్ ఖమ్మం. పులిపాటి ప్రసాద్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ జహీర్పుర ఖమ్మం. ట్రినిటీ పారామెడికల్ కాలేజ్ ఆఫ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఇది వచ్చేసి వైరా రోడ్ ఖమ్మం. కిన్నెర స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం అనమాట. అభ్యుదయ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఇది వచ్చేసి మనకి తనికెల విలేజ్లో ఉంటుంది ఖమ్మం. నెక్స్ట్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. అకార్డింగ్ టు డిస్ట్రిక్ట్ వారిగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో డిస్ట్రిక్ట్ వారికి చూసుకున్నట్లయితే సింగరేణి కాలేజెస్ హాస్పిటల్ కొత్తగూడెం గవర్నమెంట్. శ్రీ బాలాజీ పులిపాటి ప్రసాద్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఇది వచ్చేసి మనకి కొత్తగూడెం. కాకతీయ స్కూల్ ఆఫ్ నర్సింగ్ లక్ష్మీదేవి పల్లి కొత్తగూడెం. ప్రియదర్శిని స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఇది కూడా ఉంది. మారుతి పారామెడికల్ అకాడమిక్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఇది వచ్చేసి భద్రాచలం. అండ్ నెక్స్ట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే సంతోష్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యానగర్ కరీంనగర్. ప్రతిమ స్కూల్ ఆఫ్ నర్సింగ్. ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ స్కూల్ ఆఫ్ నర్సింగ్. రేష్మా స్కూల్ ఆఫ్ నర్సింగ్. శివాని స్కూల్ ఆఫ్ నర్సింగ్. రేష్మిధర్ తేజ స్కూల్ ఆఫ్ నర్సింగ్. వెంకటేశ్వర స్కూల్ ఆఫ్ నర్సింగ్. గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ కరీంనగర్.
నెక్స్ట్ వచ్చేసి అలాగే మనకి జగిత్యాలలో లేదు కాలేజ్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో లేదు, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో లేదు, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో లేదు, కొమరంభీం డిస్ట్రిక్ట్లో లేదు. ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లో లేవు కాలేజెస్. అండ్ నెక్స్ట్ నిర్మల్ డిస్ట్రిక్ట్లో వచ్చేసి చూసుకున్నట్టయితే నాగార్జున స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఇందిరానగర్, నిర్మల్. నెక్స్ట్ మంచిర్యాల డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్టయితే ప్రభా స్కూల్ ఆఫ్ నర్సింగ్, మంచిర్యాల్, లక్ష్మీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్, మంచిర్యాల్, దీప్తి స్కూల్ ఆఫ్ నర్సింగ్ అక్కడే మంచిర్యాల డిస్ట్రిక్ట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో చూసుకున్నట్లయితే జేఎంజీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, సనత్ నగర్, జేఎస్ఎం స్కూల్ ఆఫ్ నర్సింగ్, కళ్యాణ్ నగర్, ప్రిన్సెస్ ఇసిన్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, పురాణి హవేలీ, ప్రీతి స్కూల్ ఆఫ్ నర్సింగ్, జేఎస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, విజయ్ మేరీ హాస్పిటల్, మదర్ కృష్ణాబాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్, ముషీరాబాద్, అబుల్లో హాస్పిటల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, జూబ్లీ హిల్స్, ఆంధ్ర మహిళా సభ స్కూల్ ఆఫ్ నర్సింగ్, విద్యానగర్, హైదరాబాద్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ గవర్నమెంట్, నైటింగల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఓవైసీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, కాంచన్బాగ్, హైదరాబాద్, అర్చన స్కూల్ ఆఫ్ నర్సింగ్, బంజారా హిల్స్, కేర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ప్రకాష్ నగర్, ఇండో అమెరికన్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఇది వచ్చేసి మనకి నందమూరి బసవంతరకం మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా, జూబ్లీ హిల్స్, అక్కడ ఉంటుంది. లక్ష్మీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, రాజ్భవన్ రోడ్, ఆదిత్య స్కూల్ ఆఫ్ నర్సింగ్, తిలక్ రోడ్, గీర్వాణి స్కూల్ ఆఫ్ నర్సింగ్, హోలీ ఫాతిమా స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఆల్ఫా స్కూల్ ఆఫ్ నర్సింగ్, భగవాన్ మహావీర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, చంద్రాయన్ గుట్ట, శాంతి స్కూల్ ఆఫ్ నర్సింగ్, హిమాయత్ నగర్, మంగమ్మ మెమోరియల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఇది వచ్చేసి మనకి ఓల్డ్ మలక్పేటలో ఉంటుంది. బిజ్లీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, నెక్స్ట్ వచ్చేసి ఎస్వి స్కూల్ ఆఫ్ నర్సింగ్, గురునానక్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, కామినేని స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఎల్బీ నగర్, గ్లోబల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, మలక్పేట్, ఈశ్వరీబాయి మెమోరియల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, వెస్ట్ మారేడ్పల్లి, సికింద్రాబాద్, జేజే స్కూల్ ఆఫ్ నర్సింగ్, సికింద్రాబాద్, కిమ్స్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, సికింద్రాబాద్. నెక్స్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, అంటే హైదరాబాద్లోనే 2-3 డిస్ట్రిక్ట్స్ అయిపోయి ఉంటాయి కదా, సో నెక్స్ట్ రంగారెడ్డి అనమాట. రంగారెడ్డిలో చూసుకున్నట్లయితే యశోద స్కూల్ ఆఫ్ నర్సింగ్, సరూనగర్, భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, కస్తూరి స్కూల్ ఆఫ్ నర్సింగ్, చైతన్యపురి, ద లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, కమలానగర్, వనస్థలిపురం, జశ్వంత్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, భారతి స్కూల్ ఆఫ్ నర్సింగ్, సరూనగర్, ప్రగతి స్కూల్ ఆఫ్ నర్సింగ్, బాబునగర్, మమత స్కూల్ ఆఫ్ నర్సింగ్, వనస్థలిపురం, స్వప్న స్కూల్ ఆఫ్ నర్సింగ్, చైతన్యపురి, అన్కిత్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ మనకు వచ్చేసి ఇబ్రహీంపట్నంలో ఉంది ఇది. షాదాన్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ మనకు వచ్చేసి ఇక పీరన్ చెరువులో ఉంది అనమాట ఇది. ఎపెక్స్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, బిహెచ్ఈఎల్ టౌన్షిప్, గౌతమి స్కూల్ ఆఫ్ నర్సింగ్, సరూనగర్, ప్రీతి మరియమ్మ స్కూల్ ఆఫ్ నర్సింగ్, కరుణ స్కూల్ ఆఫ్ నర్సింగ్, మోయినాబాద్, నోబెల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, శ్రీనివాస స్కూల్ ఆఫ్ నర్సింగ్, వనస్థలిపురం, పద్మావతి స్కూల్ ఆఫ్ నర్సింగ్, చైతన్యపురి, మెగా సిటీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, కలపతి, టాడ్బన్ రోడ్, జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్, నెక్స్ట్ నిమ్షి స్కూల్ ఆఫ్ నర్సింగ్, శృతి స్కూల్ ఆఫ్ నర్సింగ్, స్నేహ స్కూల్ ఆఫ్ నర్సింగ్, సుజాత స్కూల్ ఆఫ్ నర్సింగ్, జ్ఞానేశ్వరి స్కూల్ ఆఫ్ నర్సింగ్, గ్లోబల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, సాయి సంజీవని స్కూల్ ఆఫ్ నర్సింగ్, నిఖిల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్. నెక్స్ట్ మెడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్టయితే స్కూల్ ఆఫ్ నర్సింగ్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, సికింద్రాబాద్, గవర్నమెంట్ హాస్పిటల్ ఇది. మైత్రి స్కూల్ ఆఫ్ నర్సింగ్, చందానగర్, పౌలమి స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్, హీలింగ్ టఫ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, సికింద్రాబాద్, మిలిటరీ హాస్పిటల్, సికింద్రాబాద్, శ్రీ వెంకటేశ్వర స్కూల్ ఆఫ్ నర్సింగ్, రెమెడీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, తేజస్వి స్కూల్ ఆఫ్ నర్సింగ్, మెడిసిటీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, సీతారామయ్య స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఏడిఆర్ మెమోరియల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్, తాత స్కూల్ ఆఫ్ నర్సింగ్, శ్రీ విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఫెర్నాండెస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, క్రిస్టినా స్కూల్ ఆఫ్ నర్సింగ్, లక్ష్మీ శ్రీనివాస స్కూల్ ఆఫ్ నర్సింగ్, మదర్ తెరెసా స్కూల్ ఆఫ్ నర్సింగ్, గ్రేస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, బీబీఆర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, యశోద స్కూల్ ఆఫ్ నర్సింగ్. సో నెక్స్ట్ వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఏం లేవు, జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్లో ఏం లేవు. నెక్స్ట్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్టయితే శ్రీ వెంకటేశ్వర స్కూల్ ఆఫ్ నర్సింగ్, జాగృతి స్కూల్ ఆఫ్ నర్సింగ్, విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్, మాతృభూమి స్కూల్ ఆఫ్ నర్సింగ్, నవోదయ స్కూల్ ఆఫ్ నర్సింగ్, జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్. నెక్స్ట్ వనపర్తి, గ్రేస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఒకటే ఉంది. నగర్ కర్నూల్, మాతృభూమి స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఒకటే ఉంది. మెదక్లో లేవు. సిద్దిపేటలో చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్కూల్ ఆఫ్ నర్సింగ్, రాజబోయిన వెంకటయ్య మెమోరియల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్. నెక్స్ట్ రంగారెడ్డిలో మళ్ళీ చూసుకున్నట్లయితే దేవి స్కూల్ ఆఫ్ నర్సింగ్, బియోలా స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఎంఎన్ఆర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఇమేజ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, బ్రెయిన్ స్ట్రామ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, మెడ్వెన్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, శ్రీరత్న స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఇవి ఉన్నాయి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్ బోధన్,
అలా సరోజినమ్మ స్కూల్ ఆఫ్ నర్సింగ్, తిరుమల స్కూల్ ఆఫ్ నర్సింగ్, తిరుమల స్కూల్ ఆఫ్ నర్సింగ్. సో ఇవి ఉన్నాయన్నమాట. కామారెడ్డి డిస్ట్రిక్ట్లో ఏం లేవు. నల్గొండ డిస్ట్రిక్ట్లో వచ్చేసి చూసుకున్నట్లయితే బాపూజీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ శాంతినగర్, సెయింట్ జోసెఫ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్, కామినేని స్కూల్ ఆఫ్ నర్సింగ్, శ్రీ భావన స్కూల్ ఆఫ్ నర్సింగ్, కమలా నెహ్రూ హాస్పిటల్ నాగార్జునసాగర్ నల్గొండ, వెన్నెల స్కూల్ ఆఫ్ నర్సింగ్, దీప్తి స్కూల్ ఆఫ్ నర్సింగ్, త్రివేణి స్కూల్ ఆఫ్ నర్సింగ్, మదర్ తెరెసా స్కూల్ ఆఫ్ నర్సింగ్, బాలాజీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, అపర్ణ స్కూల్ ఆఫ్ నర్సింగ్, శ్రీనివాస స్కూల్ ఆఫ్ నర్సింగ్, హీనా స్కూల్ ఆఫ్ నర్సింగ్, జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్, నైటింగల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, సూర్యాపేట్, చందన సొసైటీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, నిర్మల స్కూల్ ఆఫ్ నర్సింగ్, వందన స్కూల్ ఆఫ్ నర్సింగ్, అప్పన్న స్కూల్ ఆఫ్ నర్సింగ్, భవానీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, శ్రీ వెంకటేశ్వర స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఇవన్నీ అనమాట. నెక్స్ట్ యాదాద్రి భువనగిరి, ఇందులో వచ్చేసి మాస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, MASS స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఒకటే ఉంది భువనగిరిలో. సో ఫ్రెండ్స్ మొత్తంగా ఇన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. ఇవన్నీ అయితే చూసుకోండి. ఇవన్నిటికీ పేరెంట్ హాస్పిటల్ ఉంది అనిపిస్తేనే ఇక్కడికి మీరు ఇప్పుడు ఇన్ కేస్ మాకు నా అప్లికేషన్ తెలియట్లేదు, ఇవన్నీ కాలేజ్ ఉన్నాయి, మాకు దగ్గర కాలేజ్ ఒకటి ఉంది, ఇప్పుడు మేము వెళ్ళొచ్చు దీనికి, మేము అప్లికేషన్ చేసుకోలేదు, ఎలా దీంట్లో సీట్ పొందాలి అనేసి అనుకుంటే డైరెక్ట్గా ఆ కాలేజ్కి వెళ్ళండి, వాళ్ళే మీకు సీట్ అనేది పికప్ చేసి పెడతారు. అలాంగ్ విత్ యువర్ ట్యూషన్ ఫీ అమౌంట్, డబ్బులు ఫీ అమౌంట్తో పాటుగా ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి, వాళ్ళే మీకైతే సీట్ ఇప్పించేసి ఉంచేస్తారు ఇన్ కేస్ అక్కడ అడ్మిషన్ ఇంకా ఖాళీగా ఉంటాయి. ఓకేనా? సో వెంటనే వెళ్ళండి, లేట్ చేయమాకండి, సీట్స్ అనేవి అయిపోతాయి. ఇప్పుడు ఉన్న కాలేజెస్ అన్నీ చూపించాను, తెలంగాణలో ఉన్నటువంటి కాలేజెస్ అన్నీ చూపించాను మీకు. సో ఫర్ దట్ ప్లీజ్ ఒక లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే వీడియో అయితే షేర్ చేయండి. అండ్ మీరు ఇలా మీరు వీడియోస్ చూడటం వల్ల నాకు వ్యూస్ వస్తే నాకు కూడా అనిపిస్తుంది, చేయాలి అనిపిస్తుంది. సో 1K వ్యూస్ కూడా రాకుండా ఉంటే నాకు కూడా చేయాలనిపించదు కదా ఫ్రెండ్స్, అందుకొరకే అడుగుతున్నాను. ప్లీజ్ షేర్ చేయండి, షేర్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, ఇంకొంతమంది కూడా చూస్తారు. అలాగే లైక్ చేసినా కానీ యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు వదులుకోవద్దు, మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.